ఒక చిన్న పట్టణంలో ఆలిసా అనే యువతి ఉండేది. ఆమె ఒక గడియార దుకాణం నడుపుతుంది. ఎప్పుడూ సహనం, నిజాయితీతో పనిచేసేది. కాని కొంతమంది వ్యాపారులు అసూయతో ఆమె దుకాణాన్ని మూయించేందుకు తప్పుడు ఆరోపణలు చేసి ఆమెను భయపెట్టేవారు. ఆలిసా తన గదిలో ఒంటరిగా కన్నీళ్లు పెడుతూ దేవుని వాక్యాన్ని చదివింది. శాంతికర్తయగు దేవుడు త్వరలో సాతానును మీ పాదముల క్రింద నూర్చివేయును. ఆమె ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంది. భయపడకుండా ప్రార్థనలో స్థిరంగా నిలిచింది. కొన్ని రోజులకు తప్పుడు ఆరోపణలు బయటపడిపోయి నిజం వెలుగులోకి వచ్చింది. ఆమెను ఇబ్బంది పెట్టిన వాళ్లే శిక్షించబడ్డారు. పట్టణమంతా ఆమె నిజాయితీని గుర్తించి గౌరవించింది. కష్టాలు, వ్యతిరేకతలు మన ముందున్నా దేవుడు చివరికి మనకు విజయాన్ని ఇస్తాడు. శత్రువులు ఎంత బలంగా ఉన్నా దేవుని శాంతి, కృప మనకు రక్షణగా నిలుస్తాయి. ఈ కథ ద్వారా దేవుడు శత్రువును మన పాదాల క్రింద నూర్చుతాడు అన్న వాక్యం నిజమని తెలుస్తుంది. రోమీయులకు రాసిన లేఖ 16వ అధ్యాయము 20వ వచనం. శాంతికర్తయగు దేవుడు త్వరలో సాతానును మీ పాదముల క్రింద నూర్చివేయును. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప మీతో ఉండునుగాక. దీని అర్థం, ఈ వచనం మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తుంది. శత్రువైన సాతాను మనకు వ్యతిరేకంగా యుద్ధం చేసినా దేవుడు తన శక్తితో మనకు విజయం కలుగజేస్తాడని చెబుతుంది. మనం ఒంటరిగా కాకుండా దేవుని శాంతి మరియు యేసుక్రీస్తు కృపతో మన ప్రయాణం సాగుతుంది. ఈ వచన భావం, దేవుడు శాంతిని ఇస్తాడు, భయాన్ని కాదు. శత్రువు మనపై గెలిచినట్టు కనిపించినా చివరికి దేవుడు అతనిని మన పాదముల క్రింద నూర్చుతాడు. ఈ వచనం మనకు ధైర్యం, విశ్వాసం, భవిష్యత్తుపై ఆశ కలిగిస్తుంది.